బీసీలకి 42% రిజర్వేషన్ అంశం పైన మరోసారి బీసీ నేతలైతే మరి మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అసెంబ్లీ సెషన్‌లో కృష్ణా జిల్లాల గురించి అయితే మాట్లాడుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కూడా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంశం కూడా మాట్లాడాల్సిందే. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక స్పష్టతమైన ఒక నిర్ణయాన్ని వాళ్ళు వ్యక్తం చేయాల్సిందే. రిజర్వేషన్స్ ఏ విధంగా ఇస్తారు, ఏంటి అనేది కూడా ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడి తేల్చాలి అంటూ బీసీ నేతలు అయితే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మాట్లాడిద్దాం బీసీ నేతలు ఈరోజు సమావేశం అవ్వడానికి గల కారణాలు ఏంటి, అసలు వాళ్ళ ధ్యేయం ఏంటి, ముందు కార్యాచరణ ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తా ఉన్నారు, ఏంటి ప్రణాళిక ఏముంది? బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు అని చెప్పేసి అనేవి మొదలుపెట్టినాం. దాని తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ను పిలిపించినాం. బంద్ సక్సెస్ అయింది. రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఫెయిల్ అయ్యారు. మోసం చేసారు. బీసీలను మోసం చేసి ఎలక్షన్లో పోయారు. దానికి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. జనరల్ స్థానాల్లో కూడా అత్యధికంగా బీసీలే గెలవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామాల్లో బీసీలు చైతన్యవంతులయ్యారు. బీసీలు చైతన్యవంతులై బీసీలను ఏ స్థాయిలో మోసం చేశారు వీళ్ళు అని చెప్పేసి అని గుర్తించి వాళ్ళు ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని ఉచిత పథకాలు పెట్టినా కూడా వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మొదలు పెట్టడం జరిగింది. అయినా కూడా వీళ్ళు ఇంత పెద్ద ఇష్యూ, రిజర్వేషన్ అనే ఇష్యూని కనీసం ఇక్కడ లేవని కూడా లేవత్తలేరు. ఏది ఉన్నా కూడా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒక బర్నింగ్ ఇష్యూని వదిలిపెట్టేసి ఇంకో ఇష్యూ పైన మాట్లాడడం జరుగుతుంది. అంటే 60% ఉన్నటువంటి బీసీలు మీకు కనీసం కంటికి కనిపిస్తలేరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలి మేము అని చెప్పేసి కనీసం ఆలోచన లేదా అని చెప్పని అడుగుతున్నాం. ఈ ఎలక్షన్తోనే మీ బతుకులు ఇంతే అనుకుంటున్నారా? మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీకు పార్టీ కనీసం పుట్టగతులు ఉండాలనుకుంటున్నారా లేదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలల్లో మేము బీసీ జేఏసీ నుంచి ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట గురించి మీరు చర్చలు చేయాల్సిందే. అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావాల్సిందే. ఈ బిల్లు పాస్ చేసి ఆ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మిగతా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్ళాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడిస్తాం, లేదా సీఎం ఇల్లు కూడా ముట్టడిస్తాం. అంటే ఈ బీసీ సంబంధించిన ఇష్యూ మనం చూసినప్పుడు అయితే పార్టీల మధ్య కొద్దిగా డ్రామా కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమో ఇటు బీజేపీ అడ్డుకుంటుందని చెప్తుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన విధానంగా చేయలేదు కాబట్టి అక్కడ ఏవైతే చట్టపరమైన లోపాలు ఉన్నాయని చెప్తా ఉంది. ఎట్లా చూస్తారు ఈ రెండు పార్టీ ధోరణులు? ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఏమో మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎట్లా చూస్తారు? బీజేపీ కూడా కుంటి సాగులు చెప్తుంది. బీజేపీ ఏం చెప్తుందంటే అప్పటి నుంచి కూడా ఇందులో మైనార్టీలకి అత్యధికంగా రిజర్వేషన్ ఇచ్చిర్రు అని చెప్పని అంటున్నారు. మైనార్టీలకు కొత్తగా ఇచ్చేది ఏమున్నది? మైనార్టీలు అంతమంది నుంచి ఇచ్చిన రిజర్వేషన్లు ఉన్నాయి. కులగణన చేసిర్రు, వాళ్ళు ఎంతున్నారో వీళ్ళు ఎంతున్నారో అని చెప్పడం జరిగింది. ఈ కుంటి సాకులు చెప్పేసి పక్కన పెట్టే బదులు మీరు సవరణ చేయండి. సవరణ చేసి ఇగో ఈ విధంగా కాదు, ఈ తప్పులు తడకలు ఉన్నాయి, ఇది సరి చేసి ముందుకు పోదామని చెప్పండి. అంతే తప్ప బీజేపీ కుంటి సాకులు చెప్పి తప్పించుకునే బదులు బీసీల గురించి మీరు పెద్దన్న పాత్ర పోషించండి. మీరు పెద్దన్న పాత్ర పోషించి రిజర్వేషన్ బిల్లు అమలయ్యేటట్టు చూడండి. అంతే తప్ప ఏదో సాకులు చెప్పి తప్పించుకునే ధోరణిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా, రాహుల్ గాంధీ కూడా బయటనేమో లొల్లి పెడతాడు. మొత్తం బీసీ రిజర్వేషన్ ఇస్తాము, 42% బిల్లు ఇస్తాము అని చెప్పానని మొత్తం స్కానింగ్ తీయాలి, ఎక్స్రే తీయాలి, మొత్తం జబ్బులేందో బయట పెట్టాలి. బీసీలై ఒక మనిషికి సమస్య ఉందో మొత్తం బయటపడాలని అంటాడు. పార్లమెంట్లో మాత్రం మాట్లాడాడు. ఓట్ చోరీ అని చెప్పిన సబ్జెక్ట్ ఎత్తుకుంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలు. వీళ్ళిద్దరు కూడా నిజంగా కూడా బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఈ చర్చ ఒక గంట సేపు, కరెక్ట్గా గంట సేపు కూర్చుంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తలుచుకుంటే బీసీ రిజర్వేషన్ అమలవుతుంది. మీరిద్దరు కూడా కలిసి డ్రామాలు ఆడుతున్న విషయం అనేది ప్రతి ఒక్క బీసీ బిడ్డకు కూడా తెలిసింది. అంతే తప్ప మీరు ఇంకా ఆడే డ్రామాలకి ఎవడు కూడా బలయ్యే అవకాశం లేదు. మీ అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఓటేసే అవకాశం మా చేతిలో ఉంది కాబట్టి మేము చూపిస్తాం.